కూడా మాట్లాడలేదు. ప్రజలకి రాజ్యాంగం హక్కులే కాదు విధులు కూడా కల్పించింది, దాన్ని ఫాలో అవ్వండి అన్న. సగం గట్ చేసేసి సగం రచ్చరచ్చ చేశారు, అట్రాసిటీ కేసులు పెడతామని వెళ్ళారు. కానీ మొత్తం వీడియో ప్లే చేశాక పోలీసులకు అర్థమైంది నేను చెప్పలేదు, హక్కులే కాదు విధులు కూడా ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వండి అని చెప్పాను. సో నేనే తప్పు చెప్పలేదు. అప్పుడు ఇట్లే మొత్తం అందరూ కలిపి ఒకేసారి టార్గెట్ చేయడం వల్ల అప్పుడు కమిషనరేట్కి కంప్లైంట్ చేసి నా ఫ్యామిలీ అంతా బాధపడిందని నేను మౌనంగా ఉండిపోయానండి 2 సంవత్సరాలు. పొలిటికల్గా ఎదుగుతున్న సమయంలో 2 సంవత్సరాలు మౌనంగా ఉంటే జీరోకి పడిపోతాం మళ్ళీ. అది చాలా నాకు చాలా చెప్పారు, మా పార్టీలో వివిధ క్షేత్రాల వాళ్ళు కూడా చెప్పారు, డోంట్ బీ సైలెంట్. నువ్వు ఎప్పుడైతే సైలెంట్ అయిపోతావో నువ్వు ఈ 3.5 సంవత్సరాల కష్టం అంతా మొత్తం జీరోకి పడిపోతుంది. మళ్ళీ నువ్వు ఎదగడానికి పార్టీలో చాలా కష్టం అవుతుందంటే వద్దు, నా ఫ్యామిలీ అది నాకు రెప్యుటేషన్ నాకు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు పెయిన్ తీసుకున్నారని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోయాను. మీడియా నాకు కాల్స్ చేయడం మానలేదు, నేను వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు కాదండి తర్వాత అండి అని చెప్పి మీకు కూడా చాలాసార్లు నేను తర్వాత మాట్లాడతాను. కానీ నా రాజకీయ భవిష్యత్తు నేను చూసుకోలేదు. నేను ఇష్టపడి రాజకీయంలోకి వచ్చాను. నేనేదో కుట్రలు స్వార్థం ఇదంతా చేసి వీళ్ళలాగా డబ్బులు సంపాదించి దోచుకొని 700 బస్సులు 1000 బస్సులు కొనాలన్న ఆశతో నేనేం రాలేదు కదా. ఎవరికి పుట్టిన దగ్గర నుంచి 100 బస్సులు 1000 బస్సులు ఏమి ఉండవు. అంత ఆలోచనలు నాకు లేవు. కాబట్టే ఇక్కడ ఏం జరిగిందంటే నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్స్, అందులో ఆడపిల్లలు వస్తే తొక్కేయాలనే చూస్తుందండి సమాజం, భరించలేదు. అందులో ఆడపిల్లకి గొంతుందనుకో, నాలాగా ప్రశ్నించే గొంతుందనుకో, ఆ గొంతు నొక్కేయాలనే చూస్తారు. కానీ ఎన్ని రోజులు నొక్కేయాలనుకుంటారో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోమనండి. నా వెర్షన్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే సమాజం ఎప్పుడు ఎలాంటి మనిషిని ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళు చెప్పిన ఒపీనియన్స్కి తల వంచేటటువంటి అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దాన్ని నేను ఖండించాను అనుకోండి, ఓ షీఈ్ నాట్ రైట్ అంటారు. లెట్ మీ బి నాట్ రైట్, నాకు నేను రైట్ అండి. కడియం నుంచి చిట్టుబాబు గారు మరొక కాల్ ఉన్నారు. చిట్టుబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మేడం ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు కదండి, ఈ పెద్దలు ఎందుకు స్పందించలేదు అని అనుకుంటున్నారు? నిన్న స్పందించారు కదండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత. ఎప్పుడైనా మనము వాళ్ళకి సబ్మిట్ చేయాలి, ఇది ఒక సమస్య జరిగింది అని, అప్పుడు స్పందిస్తారు. అంతే తప్ప మన ఇంట్లో ఏం జరుగుతుంది లేకపోతే మనల్ని ఏమంటున్నారని వచ్చి ఇన్వాల్వ్ అవ్వరు కదా. నేను కంప్లైంట్ ఇచ్చాక స్పందించడం జరిగింది. సోషల్ మీడియా ఉంది కదా, అలా ఉండదు అండి యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో వాళ్ళు అన్నారనుకోండి ఖండిస్తారు. ఇంకొకటి వచ్చేసి పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద హీరోయిన్ల విషయంలో కూడా ఈ ఖండించడం అనేది జరగదండి. అయితే మరి మనకి ఇండస్ట్రీ చిట్టుబాబు గారు ఒక్క విషయం, మీకు ఏమనిపిస్తున్నది అసలు ఈ ఇష్యూలోని? మాధవీలత గారు మాట్లాడింది, జేసీ గారు మాట్లాడింది మొత్తం వినిపించాను. ఇప్పుడు జరుగుతున్న అంశం అంతా కూడా మీకు ఐడియా ఉంది కదా, ఏం జరిగింది ఏంటి? ఓకే, మీకేమనిపిస్తుంది? ఏదైనా కొంచెం మనం మాట్లాడేటప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కంట్రోల్ గా మాట్లాడారండి. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక మీడియా ముందు ఒక మహిళ గురించి మాట్లాడటం అనేది కంట్రోల్ గా మాట్లాడాలి. ఆయన ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తిగా నా ఒపీనియన్ చెప్తున్నాను. ఓకే, ఎవరినైనా సరే ఈ విధంగా అనకూడదు అనే మీడియా మన ఇండస్ట్రీ పెద్దలు కూడా మాట చెప్పాలి. ఇండస్ట్రీ పెద్దలు పూర్తిగా స్పందించలేదు. ఆయన పెద్ద వయసులో ఉండే సాంఘికలిపోయారు, అది కూడా తప్పండి. ఓకే, నా ఒపీనియన్. ఓకే, మాధవీలత గారు ఒక విషయం, ఏంటి సైలెంట్ ఏంటి ఇండస్ట్రీ అంశంలో? చాలా అంశాలు, ఇది ఒకటే అని కాదు. కాస్టింగ్ కౌచ్ అన్నారు, ఇంకోటి అన్నారు. ఓకే, మాధవీలత గారిని అన్నారా, ఇంకొకరిని అన్నారా, అవన్నీ